ఓ సైన్యానికి కావాల్సిన ఆయుధాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా పెద్ద సమస్యకు ఆ క్యాట్ దాడి మొదలైంది. ఆ కంట్రోలర్ మన చేతికి వస్తే ఆపేయచ్చు. ఆ షవల్ తీసుకొని కొట్టు. దాంతో పోర్టర్ ని కొట్టమన్నాను. చెడ్డ పిల్లి ఫియోనా, కాస్త లేట్ గా వచ్చానా? ఏం పర్వాలేదు, మేము ఇప్పుడే మొదలు పెట్టాం. దాడి కూడా మొదలైపోతోంది. ఇక్కడ నిజమైన దయాల్ని చూసామని కామిక్ స్టోర్ వాడు చెప్పాడు. అటు చూడు లాన్. డెన్నిస్ కూప్ కలిసి చాలా పెద్ద టీవీని విరగొడుతున్నారు. హే, మేము కూడా ఈ విరగొట్టే ప్రోగ్రామ్ లో పాల్గొంటే తప్పేం లేదుగా. నాకేం దొరికిందో చూసారా? మంచి పని చేశావు. అవును, విధ్వంసం అనేది మాలాంటి వాళ్ళకి మంచి ప్రాయం. అవును. బాయ్ ఫియోనా. మాతో పెట్టుకోకు క్యాట్. మిస్టర్ క్యాట్, చీర్ లీడర్ ఆట ఆడుకుందామా? ఓ, ఏం పర్వాలేదు. పోయినసారి జరిగింది నాకు గుర్తుందిలే. నువ్వు సరిగ్గా ఆడలేకపోయినా పర్వాలేదులే. ఇంకేదైనా ఆట ఆడుకుందాం. లా 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 లా. వావ్, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావు? ఏంటి? చూసారా? క్యాట్ ని కలవడానికి ఎవరో వచ్చినట్టున్నారు. పిలవని అతిథులకి మనం వెళ్లి స్వాగతం పలుకుదాం. మనం జలకన్య ఆట ఆడుకుందాం. మిస్టర్ క్యాట్, ఓ మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. కొత్తగా ఒకటి వచ్చిందేంటి? ఏదో ముఖ్యమైన పని మీద వచ్చినట్టుంది. చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది కదా. అది 3 రోబోట్లుగా తయారైంది. బహుశా ఇదే దాడి ప్లాన్ బి అనుకుంటాను. ఓకే, మన ప్లాన్ ఏంటి? ముందు రోబోట్స్ ని నాశనం చేసి ఆ తర్వాత క్యాట్ సంగతి పడదాం. నాకోకే. కనీసం ఒక్కసారైనా సరైన ప్లాన్ వేయాలి. మిస్టర్ క్యాట్, నువ్వెక్కడున్నావు? ఓ మిస్టర్ క్యాట్.
ఆగు మిస్టర్ క్యాట్. 5 కిలోల బ్యాగ్ లో 10 కేజీల బంగాళదుంపలు పెట్టినట్టున్నావు. ఇక నువ్వు ఫిషీ ప్రిస్కీ బిట్స్ తినకూడదు. ఓ మెల్లి నిన్ను పాడు చేసింది. బరువు తగ్గించాల్సింది నువ్వు మాత్రమే కాదనుకుంటాను. మనం ఇక నుంచి ఖచ్చితమైన డైట్ చేయాలి, వ్యాయామం కూడా చేయాలి. ఇప్పటి నుంచే మొదలు. వ్యాయామం ఎక్కువైంది, ఇది మరీ ఎక్కువ. వావ్. ఓ మిస్టర్ క్యాట్, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటిది? నువ్వు మిస్టర్ క్యాట్ కాదు. మనం త్వరలోనే బరువు తగ్గిపోతాం. ఇక స్పీడ్ పెంచుతాను, కొవ్వునంతా కరిగించేసే మిస్టర్ క్యాట్. అది దెయ్యం కదని చెప్పాను కదా, జామ్ పోయబడ్డ నిలువెత్తు బొమ్మ అది. హార్లే చూడు, ఎరగతిద్దాం పద. వదిలిపెట్టగలాన్. ఇది ఏ రకం ఆట నాకు అర్థం కావడం లేదు. నేను జలకని ఆట ఆడాలనుకుంటున్నాను. మిస్టర్ క్యాట్ ఒక ఏలియన్ అని నిరూపించడానికి మీరు ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైందిలే. నీ చెల్లెలు పెంచే క్యాట్ ఒక ఏలియన్ అని గ్రహించలేకపోతే చాలా ఆశ్చర్యంగా ఉంది కూప్. అన్ని విషయాలు మేమే కనిపెట్టి చెప్పాలా కూప్? మిస్టర్ క్యాట్ ఏలియన్ కాదు. కూప్, అది క్యాట్ ఫ్రెండ్ అనుకుంటాను. అదే క్యాట్ బాస్. అది నాకు బాస్ కాదు కదా. ఏయ్, ఓ. నీకు ఈ లోకంలో చాలా ప్రఖ్యాతి ఉన్నట్టుంది కూప్. నిజమే. దుష్ట పనులు చేసే మానవుడు కూప్, అతని దుష్ట సహచరుడు డెనిస్ గురించి కూడా మాకు బాగా తెలుసు. అది డెనిస్. నేను నమ్మలేకపోతున్నాను. మాట్లాడే క్యాటా? తను విదేశీ క్యాటా? చాలా తెలివి తక్కువగా మాట్లాడావు. ఏజెంట్ 27B రిపోర్ట్ చేసినట్టు నీ తెలివితేటలు చాలా తక్కువే. క్యాట్. అతను సేకరించిన ఎన్నో ముఖ్యమైన సమాచారాల సహాయంతోనే అత్యంత పురాతనమైన మీ భాషను నేను నేర్చుకోగలిగాను. ఆ చెడ్డ కిట్టి మిస్టర్ క్యాట్ మీద ఎందుకు కోపడుతోంది? మిస్టర్ క్యాట్ ఏ తప్పు చేయలేదే. ఇదొకటి. కమాండర్ గారు ఏజెంట్ 27Bని ఇక జీవితాంతం గనుల్లో పనిచేయాలని శిక్ష విధించారు. తనకు అప్పజెప్పిన పనిని పూర్తి చేయనందుకు తనకి శిక్ష పడింది. అందుకు నువ్వే అడ్డుపడ్డావు. ఇక ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు లాన్. అయినా మనం దీన్ని బాలే విరగొట్టాం కదా హార్లే. నీతో పాటు నీ చెత్త ఫ్రెండ్స్ ని కూడా జీవితాంతం ఇక్కడే బంధిస్తాం. ఆయన ఏమంటున్నారంటే ఎప్పుడూ మురికిగా ఉండే తెలివి తక్కువ కూప్ తో పాటు అతని సహచరుడు డినేస్ పని కూడా అయిపోయినట్టే.
నా పేరు బటన్ బర్గర్. నా పేరు డెనిస్. డెనిస్. దిగులు పడకు మిల్లి, మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటాం. త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతాం. నేను మన గురించి బాధపడడం లేదు, మిస్టర్ క్యాట్ గురించే బాధపడుతున్నాను. మిస్టర్ చీక్స్, అది మాట్లాడే హామ్స్టర్ కదూ? అవును, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ చేతకాని చవట జంతువులు నన్ను బంధించాయని మీరు అనుకోకండి. నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అవకాశం దొరకగానే ఈ గ్రహాన్ని నేను వెంటనే పేల్చి పారేస్తాను. గుడ్ లక్, ట్రై చేస్తూనే ఉండు. బాబోయ్, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టండి, లేదంటే నేను అనవసరంగా అరుస్తున్నాను. మనం ఇరుక్కుపోయాం. థ్యాంక్ యూ కనిపెట్టి చెప్పినందుకు. ఇది యోగా చేయాల్సిన సమయం చిట్టి తల్లి. నీకు తెలియకుండానే కండలు కరిగిపోతాయి. బాగుంది, అక్కడే గోకు. బుర్ర మందగించే రసాయనాలతో మీరు నా బుర్రని కంట్రోల్ చేయలేరు. అసంభవం, అసాధ్యం. విడుదలైపోయాను. ఈ పనికి మాలిన జైల్ మిస్టర్ చీక్స్ ని ఆపలేదు. వస్తాను చవటల్లారా. మిస్టర్ క్యాట్, అయితే నువ్వు నిజంగానే ఒక ఏలియన్ వా? పర్వాలేదు క్యాట్, ఇప్పుడు నువ్వు ఇంకా ప్రత్యేకమైన దానివి. తప్పు, అది ఇంకా ప్రమాదకరమైనది. మేము కోప్ లేకుండా ఇక్కడ నుంచి రాము. ఏంటిది మిస్టర్ క్యాట్, ఇది వేళాకాలం చేసే సమయం కాదు. భలేగా ఉంది. జాగ్రత్త, జాగ్రత్తగా. అమ్మో, భలే షూట్ చేసావు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకొక ప్లాన్ అవసరం. ఆఖరికి ఒక ప్లాన్ అంటే ఎంత మంచిదో నువ్వు తెలుసుకున్నావు, కానీ ప్లాన్ ఏమీ లేదే. మనం వెంటనే కమాండర్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఏంటి? నాకు తెలుసు, ఇదంతా ఒక ఉత్సు. మనల్ని పట్టించి మంచి పేరు తెచ్చుకుందామని చూస్తోంది. తన కోసం కొట్టాను. మరి పసిపిల్లల్లాగా ప్యాంట్లు తడుపుకోవడం మానేస్తే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇక నేను సహించలేను. ఎప్పుడైనా మీ గొడవలు ఆపుతారా లేదా? మేము తిరిగి వెళ్ళడం ఎలా? అందుకు మీరు మమ్మల్ని నమ్మాలి. సరేలే. వీళ్ళింతే. ఓకే, మనం ఈ మెలికలు తిరిగే ఆసనాలు వేసి ఉండకూడదు. చాలా పెద్ద పొరపాటు చేసినట్టు ఉన్నాం. ఇవి భూమి మీద పడ్డానికి కారణం నాకు అర్థమైంది. మీ గ్రహంలోని పర్యావరణం చాలా ఘోరంగా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. 10 ఏళ్లలో మేం మార్చిన 5వ గ్రహం ఇది. ఏంటి అంటే మీరు ఒక గ్రహాన్ని ఆక్రమించి ఆ గ్రహాన్ని పాడు చేసి ఇంకో గ్రహాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారా? మరి ఇంత స్వార్థంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? మేం క్యాట్స్ కదా. సరే, మీరు ఈ గ్రహానికి అలవాటు పడితే మంచిది. మీకు భూమి దక్కదు కదా. పర్వాలేదు, కానీ లేజర్స్ నుంచి తప్పించుకోవడం చాలా సులభం. అవును, మమ్మల్ని షూట్ చేయాలంటే నీకు ఇంకా ఎక్కువ వేళ్ళు ఉండాలి. ఇలా చూడు క్యాట్,
బయలుదేరింది విధ్వంసక ఎక్స్ప్రెస్. మన పని అయిపోయింది. వావ్, అదృష్టం కలిసి వచ్చింది. ఇది అదిరిపోయింది. అవును, కానీ మాకు నిజమైన రాకెట్స్ ఎక్కడ లభిస్తాయో చెప్తావా క్యాట్? ఓ, నువ్వు ఇక్కడున్నావా జెల్లీ బిల్లి? ఈ ఒళ్ళు తగ్గించే సోనా బెల్ట్లు మన ఒంట్లో ఉన్న ఎక్స్ట్రా కొవ్వును కరిగించేస్తాయి. త్వరగా త్వరగా. త్వరగా రాడండి. మిమ్మల్ని మీ గ్రహానికి తీసుకువెళ్ళడానికి దీన్ని సిద్ధం చేశాను. గుడ్ లక్. ఏజెంట్ 27B మీతో పాటు తిరిగి వెళ్లాల్సిందే. తను ఇక్కడే ఉంటే శేష జీవితాన్ని ఆ గనుల్లో గడపాల్సిందే. తన మంచి కోరే చెప్తున్నాను. నువ్వు మాతో రావడం లేదా? నేను ఇక్కడే ఉండాలి. ఇక్కడుంటేనే కమాండర్ క్యాట్లు తనని కనిపెట్టకుండా నేను ఆపగలను. ప్లీజ్ నా కోసం తనని జాగ్రత్తగా చూసుకో మిల్లీ. తప్పకుండా. మిల్లీ, వెంటనే లోపలికి పద, త్వరగా. ఈ గ్రహం విధ్వంసానికి నిలేమనుకుంటాను. అదిరిపోయింది. ఫ్రెండ్స్, మీరు త్వరగా రాకెట్ లోకి ఎక్కండి, త్వరగా. హాయ్ ఫియోనా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అటులే క్యాట్, ఇక్కడ వదిలి వెళ్లాల్సింది నన్ను కాదు, నిన్ను. సరదాగా గనుల్లో పనిచేస్తూ ఉండు. గుడ్ బై మిస్టర్ క్యాట్. మెల్లి, కోప్, ఎన్నిసార్లు పిలవాలి? డిన్నర్ రెడీగా ఉంది. అసలు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారబ్బా? కొంచెం లేట్ అయింది, సారీ. మేము క్యాట్ గ్రహానికి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని జైల్లో పెట్టారు. మేము తప్పించుకొని వచ్చేసాం. మిస్టర్ క్యాట్ మాకు సాయం చేసింది, కానీ అక్కడే వదిలేసి వచ్చేసాం. బాగుంది. మొత్తానికి మీరిద్దరూ సరదాగా ఆడుకున్నారన్నమాట. కానీ ఇంకోసారి మరీ ఇంత తీవ్రంగా ఆడకూడదు, అర్థమైందా? ఎవరికి గ్రేవీ కావాలి? మీరిద్దరూ ఎక్కడ చూస్తున్నారు? మిస్టర్ క్యాట్, నువ్వు తిరిగి వచ్చేసావా? హే, నీ చేత వ్యాయామం చేయించడం ఎంత మంచిదైందో చూసావా? మళ్ళీ నువ్వు మునుపట్లాగే తయారయ్యావు. ఇదిగో ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ తిను, నీకోసమే ఇది. నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కమాన్ మిల్లీ, చెప్పు. సరేలే మిస్టర్ క్యాట్, ఒక ఏలియన్ అని మీరు చెప్పిన మాట నిజమే, ఓకే? హే కోప్, ట్రిప్ నిజంగా అదిరిపోయింది. సరే గాని ఆ దుష్ట ఏలియన్ క్యాట్ ఈ భూమిని ఆక్రమించుకోకుండా ఎలా ఆపాలి? మిస్టర్ క్యాట్, చెడ్డది కాదు. చెడ్డదే, చెడ్డది కాదు. చెడ్డదే, చెడ్డదే, చెడ్డది, 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 చెడ్డది కాదు. చెడ్డది, చెడ్డది.
సరే ఫ్రెండ్స్, ఏలియన్ల దాడి ఈ భూమి మీద పడకుండా చూడాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. దేని గురించి నువ్వు మాట్లాడేది కూప్? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, మిస్టర్ క్యాట్ ఏలియన్ కాదు. కానీ నువ్విప్పుడే హే లాన్, నీ బుర్రంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తోందా? అవును, మామూలు కన్నా ఎక్కువగా ఖాళీగా అనిపిస్తోంది. క్యాట్, వాళ్ళ జ్ఞాపకాలను ఏం చేశావు? పాపం, ఆ చిన్నారి పిల్లిని నువ్వేం చేస్తున్నావు? కథ మళ్ళీ మొదలైంది.